ఒకప్పుడు పెండ్లంటే పందిళ్ళు అందాల ముంగిళ్ళు తప్పట్లు తలంబ్రాలు మూడే ముళ్ళు ఏడే అడుగులు మొత్తం కలిసి నూరేళ్ళు. అదే ఇప్పుడు పెండ్లంటే సోకులు భారీ సెట్టింగులు హంగులు ఆర్భాటాలు మూడే ముళ్ళు ఎన్నో అడుగులు 10 దినాలకే ఇడుపు కాగితాలు. ఏందోళ్ళు అట్లా చూస్తాండ్రు? నిజమా కాదా మీరే చెప్పుండ్రి. అయితే అందరూ అట్లనే లేరోలా. ఈ కాలంలో సుతం పెండ్లి లెక్క పద్ధతిగా ప్రకృతిహితంగా చేసుకున్నటోళ్ళు ఉన్నారు. గీడో పెండ్లి పిల్లగానే ఆలోచనతోటి ఆర్గానిక్ వ్యవసాయం లెక్కనే ఆర్గానిక్ పెళ్లి జరిగింది. పత్రిక ఇయ్యలేదని పరేషన్ కాకుండ్రి. మా జోర్దార్ వార్తల తరపున నేను తీసుకోపోతా పండ్రి. భారీ సెట్టింగ్లేం లేవు, డీజే మూతాల సప్పుడు లేదు, హంగులు లేవు, ఆర్భాటాలు అస్సలే లేవు. మామిడి తోరణాలు కట్టిండ్రు, బంతిపూల మాలలు చుట్టిండ్రు, అరటి చెట్లు కొబ్బరాకులతోని బయట అందంగా అలంకరించిండ్రు. తాలిగట్టుడెనుకున్న పరమార్థం ఏంటిది? 7 అడుగులు ఎందుకు ఎత్తరు? సన్నికళ్ళు ఎందుకు దొక్కుతారు? అప్పగింతల కార్యం ఎందుకు ఎత్తరు? ఇట్లా అడుగడుకో బోర్డు పెట్టి బోర్డుల మీద పెండ్లి గొప్పతనం ఏంటిదో రాసి పెట్టిండ్రు. ఇగో లోపట చూడుండ్రి. వారెవ్వా, ఎనికటి లెక్క కొబ్బరాకులతోటి పెండ్లి పందిరేసి తీరొక్క పూలదండ తోటి అలంకరించిండ్రు కదా. ఆర్గానిక్ వ్యవసాయం లెక్కనే నల్గొండ జిల్లాలో జరిగిన ఆర్గానిక్ పెండ్లన్నట్టుల్లా. ఇది పిల్ల పేరు మేఘనారెడ్డి, పిల్లగాని పేరు కౌటిల్య. పెండ్లి పిల్లగాని ఆలోచన అటిది. పిల్లల ఆలోచనను గౌరవించి ప్లాస్టిక్ అసలుకే వాడకుండా ఆర్గానిక్ పెండ్లి చేసిండ్రు పిల్ల తల్లిదండ్రులు. అర్థం పరమార్థం ముట్టిపడేటట్టు జరిగింది లగ్గం. పెండ్లొక్కటే గాదుల్లో తిండికాడ సుతం ఆర్గానికే. జొన్న రొట్టె, జొన్న గట్క, గూడాలు, పచ్చిపులుసు, పుంటికూర, ఉల్వచారు, ముద్దపప్పు, సక్కినాలు, భక్ష్యాలు, సర్వపిండి, పప్పుచారు, బగారన్నం. వా, ఇంటంటేనే నోరూరుతాంది కదా. కానీ చెప్పినవి కొన్నే, ఇంకాగో ఆడ చాలా రాసున్నాయి చూడుండ్రి. వంటకాలన్నీ ప్రకృతి వ్యవసాయంలో పండించిన కూరగాయలు ధాన్యాలతోటే వండించిండ్రేట. ఇవాళ రేపట్ల పెళ్ళంటే ఒక ప్రెస్టేజ్ గా మారిపోతుంది. కానీ మేము చాలా సింపుల్ గా ఒకప్పుడు 100 years బ్యాక్ ఎలా చేసుకున్నాలో అలా చేసుకోవాలనేది కోరిక ఉండేది. సో నేను అది చెప్పినప్పుడు మా హస్బెండ్, మా మమ్మీ వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ, మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ అందరు ఎంకరేజ్ చేసిర్రు. మన ప్రకృతికి ఎక్కువ మనం చాలా భారం పెడుతున్నాము. సో ఇప్పుడు మేము వేసిన పందిరి, దీంట్లో యూజ్ చేసిన ఫ్లవర్స్ అన్నీ కూడా కంపోస్ట్కి పంపిస్తున్నాము సురేష్ గుప్తా గారి హెల్ప్ తోటి. అండ్ ఇక్కడ ఫుడ్స్ కూడా తెలంగాణ కల్చర్ని ఎంకరేజ్ చేయడానికి తెలంగాణ ఫుడ్స్, తెలంగాణ సాంప్రదాయ వంటలు, ప్రకృతి వ్యవసాయంలో పండించిన చాలా వరకు ఫుడ్ని పెడుతున్నాము. ఎన్ని ఐటమ్స్ పెట్టినామా అని కాకుండా కొన్ని పెట్టినా కూడా గో ఆధారిత రైతులని ఎంకరేజ్ చేయడానికి మేము ఇలా అనుకున్నాం అన్నమాట. ఈ కాలం అబ్బాయి అమ్మాయి అయినా కూడా ఎంతో గొప్ప ఆలోచన చేసిండ్రు చూడుండ్రి. ఆడంబరాలకు పోకుండా పెళ్లి చేసుకునుడే కాకుండా ప్రకృతి వ్యవసాయానికి అండగా నిలిచిండ్రు. అందుకే పెళ్లికి వచ్చినోళ్ళు ప్రకృతిని ప్రేమించటోళ్ళు సుతం ఈ జంటను మనస్ఫూర్తిగా దీవించిండ్రు. ఏదైతే మేఘనారెడ్డి హాల్య వాస్తవ్యులు, తను సమాజంకి అందరి నడిచినటువంటి దారిలో కాకుండా, సో ఏదైతే డిస్ట్రక్షన్ వేలో కాకుండా తను ఈ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి, నా యొక్క వివాహము పర్యావరణ హితంగా జరగాలి అనేటటువంటి ఒక కృతనిశ్చయంతో ఇక్కడ సహజ ఆహార వంటకాలతోటి చేయడం జరుగుతోంది. ముఖ్యంగా మేఘన గారికి, దానికి సహకరిస్తున్నటువంటి వారి శ్రీవారికి, వారి అత్తమామలకు కూడా అభినందనలు, ధన్యవాదాలు. పెళ్లికి అర్థమే మారిపోయిన ఈ రోజుల్లా వీళ్ళ పెళ్లిని చూసి పెళ్లికి పోయినోళ్ళంతా ఫిదా అయిండ్రంటే నమ్ముండ్రి. గొప్ప మార్పుకు నాంది వలికిండ్రని అనవట్టిండ్రు. ఇక ఇదే మార్పు అంతటి రావాలి. ఈ జంట కలకాలం పచ్చగుండాలని కోరుకుంటా మా జోర్దార్ వార్తల తరపున కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం.